చూస్తున్నాం. ఏమైనప్పటికీ అటు పొలిటికల్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి. సో మరి ఈ రోజు న్యూస్ ఏంటి, కాఫీ కబుర్లు ఏంటి చూసేద్దాం. ఫస్ట్గా ముందు మనం చూసుకున్నట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎటువంటి న్యూస్ వచ్చేసిందో చూసేద్దాం. సో విజయ్కి హంగ్ భంగం, తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు, డిఎంకే ఏఐఏడిఎంకే జట్టు కట్టే అవకాశం, ద్రవిడ పార్టీల ఐక్యత దిశగా వ్యూహాత్మక అడుగులు, మద్దతు సమీకరించుకోలేక విజయ్ సతమతం, 5 సభ్యుల కాంగ్రెస్ ఒక్కటే ఆయన వైపు, ద్రవిడ పార్టీలన్నింటికీ కలిపి 120 సీట్లు, అధికారాన్ని పంచుకోనున్న అన్నాడీఎంకే డిఎంకే, తొలుత అన్నాడీఎంకే పళనిస్వామికి ఛాన్స్, సంఖ్యాబలం లేదు, విజయ్కి పిలుపు అక్కర్లేదు, గవర్నర్కు రాజ్యాంగ నిపుణుడు బన్సుడే సలహా, అవకాశం ఇస్తే ఫిరాయింపుల్ని ప్రోత్సహించినట్లే, నాడు ఎడ్డీకి సుప్రీం ఒకరోజే గడువు నిపుణులు. సో ఇప్పుడు విజయ్కి హంగ్ భయం పట్టుకున్నట్టుగా హంగ్ భంగం ఉండేటట్టుగా ఉంది. మరి విజయ్ అధికారంలోకి వచ్చే అందరూ ముఖ్యమంత్రి అవుతారు అనుకునేటువంటి నేపథ్యంలో ఇప్పుడు హంగ్ భంగంలో అడ్డుపడేలా ఉంది. సో తమిళ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మూమెంట్ ఉంటుందో కూడా ఎవరు ప్రిడిక్ట్ చేయలేనటువంటి అంశం ఇక్కడ చూస్తున్నాము. స్టాలిన్ అదేవిధంగా పళనిస్వామి, సో వీరిద్దరూ జత కడితే మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు అంటే వీళ్ళ మద్దతుతోటి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి మొత్తానికి విజయ్కి చూసుకున్నట్లయితే హంగ్ ఏర్పడినట్లయితే ఏదేమైనప్పటికీ కూడా విజయ్కి ఒక అడ్డుకట్ట వేసే ఆలోచనలో స్టాలిన్ అలాగే పళనిస్వామి ఉన్నారని తెలుస్తుంది. సో డిఎంకే కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నం, 55 ఏళ్ల స్నేహాన్ని వదులుకున్న హస్తం, ఇది ముమ్మాటికి వెన్నుపోటే డిఎంకే ఆగ్రహం. సో డిఎంకే కాంగ్రెస్ ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి విచ్ఛిన్నమైంది. ఎందుకంటే కాంగ్రెస్ కు ఉన్నటువంటి 5 సీట్లు టీవీకేకి మద్దతు తెలిపిన సంగతి మనకు తెలిసిందే. సో 55 ఏళ్ల స్నేహాన్ని హస్తం పార్టీ వదులుకుందని చెప్పి డిఎంకే ఆగ్రహం. ఇక ఈ హంగ్ గురించి ఒకసారి మనం చూసినట్లయితే తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందా, ద్రవిడ సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చిన పార్టీలే అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న డిఎంకే అన్నాడీఎంకేల చేతులు కలపనున్నాయా, అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించి తొలి దెబ్బే అదిరింది అనిపించి తమిళనాడు ఎన్నికల్లో విజిల్ మూత మోయించిన ఇళయ దళపతి విజయ్కి ముఖ్యమంత్రి పీఠం అందినట్లే అంది దూరం అవుతుందా, ద్రవిడ సిద్ధాంత మూలాలు ద్రవిడ పార్టీల ఉనికి పేరుతో డిఎంకే అన్నాడీఎంకే కలిసి అధికారాన్ని పంచుకుంటాయా, అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలన్నింటినీ కూడా అవుననే సమాధానం లభిస్తుంది. సో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి డిఎంకే అన్నాడీఎంకే కూడా రెండూ కలిసి విజయ్కి హంగ్ భంగం కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్ని రోజులు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ద్రవిడ పార్టీ నుంచి ద్రవిడ పార్టీగా ఉత్పన్నమైనటువంటి డిఎంకే అన్నాడీఎంకే కలిసి సో ఏదైతే టీవీకి అధినేత విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే న్యూస్ వినిపించిందో దానికి అడ్డుకట్టు వేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. సో మొత్తానికి ఏ క్షణం ఏది జరగనుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పటికే విజయ్ కూడా గవర్నర్ని కలవడం జరిగింది. గవర్నర్ సంఖ్యాబలం చూపించాలి అంటూ ఆయనకి చెప్పడం జరిగింది. సో మరి సంఖ్యాబలాన్ని నిరూపించుకోవడానికి విజయ్ కూడా సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో డిఎంకే కాంగ్రెస్ మీద కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గరిష్టం 100, కనిష్టం 25, భూముల విలువ పెంపుపై ప్రభుత్వం యోచన, మార్కెట్ రిజిస్ట్రేషన్ శాఖ ధరల మధ్య తేడా ఎక్కువ చోట్ల అమలు, జిల్లాల నుంచి ధరల వివరాలను తెప్పించుకుని అధికారుల అధ్యయనం, ప్రజలపై భారం పడకుండా విడతల్లో పెంచాలి ఆర్థిక సలహాదారు. మరి ఏదైతే భూముల విలువను పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో గరిష్టంగా 100%, కనిష్టంగా 25% చూసుకున్నట్లయితే సో ఇది మార్కెట్ రిజిస్ట్రేషన్ శాఖల ధరల మధ్య తేడా ఎక్కువ చోట్ల అమలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇకపోతే రాష్ట్రంలో భూముల విలువను పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం ప్రాంతాల వారీగా ఎలా పెంచాలనే దానిపై కసరత్తు జరుగుతుంది. గరిష్టంగా 100%, కనిష్టంగా 25% పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. భూముల మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లో 75% దాకా పెంచాలని, రెండు విలువలకు మధ్య తేడా 15% లోపే ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు లేకుండా యథాతథ స్థితి కొనసాగించాలని, వాణిజ్య సంస్థలకు సంబంధించిన భూముల విషయంలో పెంపు చేపట్టవద్దని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇది చూసుకున్నట్లయితే ప్రాంతాల వారీగా ఏ విధంగా పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ మార్కెట్ విలువ అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖ ధరల విలువ వ్యత్యాసం ఎక్కువ ఉన్న చోట్ల ఎక్కువగా పెంచే అవకాశాలు, అదేవిధంగా వ్యత్యాసం తక్కువ ఉన్న చోట్ల తక్కువ పెంచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి భూములపై భూమి విలువలను పెంచే అవకాశం లేదన్నట్టుగా కూడా కనిపిస్తుంది. సో మొత్తానికైతే గరిష్టంగా 100%, కనిష్టంగా 25% పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే సాధారణ మహిళగా సిపి సుమతి అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డుపై పోకరీల ఆట కట్టించేందుకు సీక్రెట్ ఆపరేషన్. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ దగ్గరలో సిపి సాహసం
చుట్టుముట్టిన పోకరీలు, మద్యం మత్తులో వేధింపులు. 40 మంది అదుపులోకి. అంతా విద్యార్థులు, ఉద్యోగులే. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారికి కౌన్సిలింగ్. తోకలు కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చిన మల్కాజ్గిరి సిపి. సో మొత్తానికి మల్కాజ్గిరి సిపిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి సుమతి ఒక సాహసానికి ఒడిగట్టారని మనం చెప్పుకోవచ్చు. సో మల్కాజ్గిరి ప్రాంతానికి సిపిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆమె రద్దీగా ఉండేటువంటి దిల్సుఖ్ నగర్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి 3:30 గంటల పాటు, అంటే 3:30 వరకు కూడా ఆమె సాధారణ మహిళగా రోడ్డు పైన ఆకతాయిల ఆట కట్టించేందుకు సాధారణ మహిళ రూపం ఎత్తి మహిళా భద్రత హైదరాబాద్లో ఎలా ఉంది అనే చర్యల్లో భాగంగా నిన్న ఆమె అక్కడ 3:30 గంటల పాటు ఒంటరి మహిళగా తిరగడం. సో ఆ నేపథ్యంలోనే 40 మంది వ్యక్తులు ఆకతాయిలు ఆమె చుట్టూ తిరుగుతూ పోకరీలు అల్లర్లు చేస్తూ ఆమె ఐపీఎస్ అధికారి సిపిగా బాధ్యతలు తీసుకున్నారని తెలియకుండా ఆమెని వేధించినటువంటి పరిస్థితి. వస్తావా, గంటకి రేట్ ఎంత, ఇటువంటి నీచమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. మొత్తానికి 3:30 సమయంలో కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఆమెకి సెల్యూట్ కొట్టడంతో ఆకతాయిలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పోలీస్ అధికారిని అని అప్పుడు తెలిసింది. సో మొత్తానికి ఆ 40 మందికి అదుపులోకి తీసుకుని వాళ్ళు చూసుకున్నట్లయితే మొత్తం విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగులే. సో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించారు. ఏదేమైనప్పటికీ ఒక సాహసపూరితమైనటువంటి పని చేస్తారని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి పోలీసులు ఈ విధంగా చేస్తే ఆకతాయిల అంటూ కొంతమేర నియంత్రించవచ్చని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మెట్రో విస్తరణకు చేయూతనివ్వండి, ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామిగా ఉండండి, ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీస్ ఫేజ్ 3 కింద చేపట్టండి. కేంద్ర మంత్రి ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. కేరళంలో మోదీ షాలను ఓడించాం సీఎం రేవంత్. నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, తాను వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిపివేతపై సీఎం ఫైర్. బాధ్యులైన అధికారులపై చర్యలకు డీజీపీకి ఆదేశాలు. మొత్తానికి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 నిర్మాణానికి చేయూతనివ్వాలని చెప్పి కేంద్ర మంత్రి ఖట్టర్ను ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మొత్తానికి ఇటు మెట్రో నిర్మాణానికి చేయూతనివ్వాలి అంటూనే ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ ఫేజ్ 3 కింద కూడా ఈ మెట్రో పనులను చేపట్టాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే తన కాన్వాయ్ తోటి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, తాను వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిపివేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి కూడా చెప్తున్నారు. కాన్వాయ్ గురించి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, ట్రాఫిక్ నియంత్రణ చేయాలి, నా గురించి ట్రాఫిక్ నిలిపివేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి ఎస్పెషల్గా చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి విరుద్ధంగా ఎవరైనా ట్రాఫిక్ నియంత్రిస్తే వారిపైన బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డీజీపీ కూడా ఆదేశించారు. సో ఇక్కడ తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు జలాలు, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఖరారైన అలైన్మెంట్. సో తుమ్మిడిహెట్టి 150 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి అటు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటున్నా సరే ఇక్కడ తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు జలాలను మళ్లించి అక్కడి నుంచి ఎల్లంపల్లికి తరలించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 150 మీటర్ల ఎత్తులో నిర్మించినా సరే ఆ గ్రావిటీతో ఎల్లంపల్లికి జలాలను అందించలేకపోతున్నటువంటి పరిస్థితి. సో ఇంకొక ప్రపోజల్ అయితే అధికారులు చేపట్టారు. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు జలాలని గ్రావిటీ ద్వారా తీసి అక్కడ సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి ఈ జలాలను పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ అలైన్మెంట్ అయితే ఖరారైంది. దీనిపైన ప్రభుత్వం కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుంది. సో టీవీకే చీఫ్ కు గవర్నర్ జలక్. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ చూపించాలన్న ఆర్లేకర్. ప్రమాణ స్వీకారంపై రాని స్పష్టత. సుప్రీంకి వెళ్లే యోచనలో విజయ్. అన్నా డిఎంకేలో తప్పిన సంక్షోభం. డిఎంకే అన్నా డిఎంకే కూటముల ఎమ్మెల్యేలు రిసార్టులకు తరలింపు. ఇక్కడ మొత్తాన్ని చూసుకున్నట్లయితే విజయ్కి ఏదైతే అంతా కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు అని చెప్పి అందరూ చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే సంఖ్యాబలం నిరూపించలేక విజయ్ చేతులెత్తేసినటువంటి పరిస్థితి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. దానికి తోడు డిఎంకే అన్నా డిఎంకే జత కడితే అసలు విజయ్ పరిస్థితి ఏంటి? మరి గవర్నర్ అయితే సంఖ్యాబలం చూపించేంత వరకు కూడా ఎటు మెజారిటీ కంపల్సరీగా చూపించాలని చెప్పి ఆయన చెప్పారు. ప్రమాణ స్వీకారంపై రాని స్పష్టత. మరి సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ అయ్యే యోచనలో విజయ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తమిళనాడులో ఏ క్షణం ఏది జరుగుతుందో అని చెప్పి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి. విజయ్కి బిగ్ షాక్. ఆదాయం దాచిన వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు విచారణ. సో ఈ ఎలక్షన్ మూమెంట్లోనే విజయ్ పైన ఏదైతే కేసు నమోదైందో ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయి, దాన్ని దాచారో ఈ ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన మొత్తం చూపించలేదని చెప్పి ఆయన పైన కేసు నమోదవడం, మరి ఆ కేసు అసలు తీసుకోవాలా, విచారణ చేపట్టాలా వద్దా అనేటువంటి సందిగ్ధత ఇన్ని రోజులు నెలకొంది. మొత్తానికి మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇకపోతే రైతు సంగ్రామ సదస్సు నిర్వహించినటువంటి కేటీఆర్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు. రేవంత్ రెన్యువల్ సీఎం.
నెల నెల రాహుల్ గాంధీకి కప్పం కట్టి సీఎం పదవి రెన్యువల్ చేసుకుంటున్నారు. ఎనుముల కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. ధాన్యంలో తాలు తీస్తే నీ తోలు తీస్తారు. పైసల బస్తాలు మోసే సన్నాసికి ఎరువుల బస్తాలు ఇచ్చే తెలివేది. వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతులకు దగా. ఒక్క ఊళ్ళో పూర్తిగా రుణమాఫీ జరిగినా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. మేడిగడ్డను వాళ్లే బాంబులతో కూల్చారేమో. రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ ఫైర్. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. నెల నెల మూటలు పంపిస్తారు. ఆ మూటలు పంపించే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎరువుల బస్తాల విలువ అని చెప్పి ఈ మూటలు పంపించి సీఎం పదవికి ఆయన రెన్యువల్ చేసుకుంటున్నారు అని చెప్పి ధ్వజమెత్తారని చెప్పుకోవచ్చు. ఒకవేళ ధాన్యంలో తాలు తీస్తే కనుక మీ తోలు తీస్తారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతు బంధును బంద్ పెట్టి రాహుల్ బంద్ తెచ్చారని, రాహుల్ గాంధీ ఖాతాలో నిధులు జమ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి రెన్యువల్ సీఎం అని నెల నెల రాహుల్ కు కప్పం కట్టి రెన్యువల్ చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బుధవారం వరంగల్లో జరిగిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ సభ పేరిట దొంగ హామీలు ఇచ్చారని, 34 హామీల్లో ఒక్కదానిని కూడా అమలు చేయలేదని చెప్పి ధ్వజమెత్తారు. ఏదైతే 2022 మే 6న వరంగల్ సాక్షిగా 34 హామీలు ఇచ్చారో, రైతు డిక్లరేషన్ ఏదైతే చెప్పారో అది ఇప్పటికీ కూడా ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదని చెప్పి కొన్ని ప్రశ్నలను అక్కడ ఉన్నటువంటి రైతులతోనే డైరెక్ట్గా అడగడం కూడా జరిగింది. సో మొత్తానికి రాష్ట్రంలో రైతు బంధును బంద్ పెట్టి రాహుల్కి నెల నెల కూడా మూటలు పంపిస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఒక్క ఊళ్ళో కూడా రుణమాఫీ పూర్తిగా అయిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా ఒక పెద్ద సవాల్ విసిరినటువంటి పరిస్థితి. కేటీఆర్ పై పోలీస్ కేసు, BNS 504, 505 సెక్షన్ల కింద నమోదు. సో మొత్తానికి ఈ రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ ఏదైతే కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ పైన అంటే అటు రేవంత్ రెడ్డిని అదేవిధంగా కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన పైన BNS 504, 505 చట్టం కింద కేసు నమోదు చేశారు. పంజాబ్ పేలుళ్లు బీజేపీ పనే. ప్రజల్లో భయోత్పాతం సృష్టించి వచ్చే ఏడాది ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ ఆరోపణ. ISI హస్తం, ఖలిస్తాన్ గ్రూపులపైన డౌట్. దర్యాప్తునకు రంగంలోకి NIA. మొత్తానికి పంజాబ్ లో పేలుళ్ల ఘటన మనం అందరం కూడా చూసాం. మరి ఆ పేలుళ్ల ఘటన బీజేపీ పనే. భయోత్పాతం సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇటువంటి పని చేస్తున్నారని చెప్పి పంజాబ్ ముఖ్యమంత్రి అయినటువంటి భగవంత్ మాన్ ఆరోపించారు. సో ఇకపోతే ఈ పేలుళ్ల గురించి ISI హస్తం ఉందా లేదంటే ఖలిస్తానీ గ్రూపుల పైన కూడా డౌట్ ఉన్నటువంటి నేపథ్యంలో NIA రంగంలోకి దిగి విచారణ చేపడుతుందని మనం చెప్పుకోవచ్చు. తడిసిన ఒడ్లు కొంటాం. తాలు పేరుతో కోత పెడితే కఠిన చర్యలు. కేంద్రాల్లో రైతులు చనిపోతే తక్షణ పరిహారం. పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం, తడిసిన ధాన్యం, నేలరాలిన మామిడి. సో ఇకపోతే ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలు పైన ఒక స్పష్టత వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. తడిసిన ధాన్యాన్ని కూడా మేము కొంటాము. తాలు పేరుతో ఎవరైనా కోత పడితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక స్పష్టత ఇచ్చారు. ఇక ధాన్యం కొనుగోలు అంశంలో చూసుకున్నట్లయితే ఆ పరిధిలో ఎవరైనా రైతులు చనిపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి అక్కడ రైతులు కనుక చనిపోతే వారికి వెంటనే నష్టపరిహారం కూడా చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మొత్తానికి తాలు పేరుతో ఎవరు కూడా కోత పెట్టకూడదు, కోత పెడితే కఠిన చర్యలు తప్పవని చెప్పి ఒక స్పష్టత ఇచ్చారు. పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం, తడిసిన ధాన్యం, నేలరాలిన మామిడి. సో ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం అకాల వర్షాలు. మరి ఈ అకాల వర్షాల నేపథ్యంలోనే పలు జిల్లాల్లో ఈ గాలివాన బీభత్సంతో ధాన్యం అంతా కూడా ఎవరైతే రోడ్లపైన ఎండబెట్టుకున్నారో లేదంటే కేంద్రాలకు తరలించారు ఇటువంటి ధాన్యం అంతా కూడా తడిసిపోయిన నేపథ్యం. అదేవిధంగా మామిడికాయ చేతికి వచ్చే లోపల నేల రాలిన మామిడి. రైతులకు ఈ అకాల వర్షం గాలివాన బీభత్సంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. పంట చేతికి వచ్చే టైంకి ఇది ఈ విధంగా అకాల వర్షాలతో ధాన్యం కానివ్వండి, మామిడి కానివ్వండి, ధాన్యం తడిసిపోయినటువంటి పరిస్థితి, మామిడికాయలు నేల రాలినటువంటి పరిస్థితి. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు శుభవార్త. పరిమితి పెంపుపై సర్కార్ కసరత్తు. 5 ఏళ్ల 10 ఏళ్ల త్వరలో ప్రకటించే అవకాశం. ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఏదైతే ఎగ్జామ్స్ నిర్వహిస్తారో మరి అందులో వయోపరిమితి కూడా ఒక రూల్ ఉంటుంది. మరి ఆ వయోపరిమితిని 5 ఏళ్లకు పెంచాలా 10 ఏళ్లకు పెంచాలా అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. త్వరలోనే దీనిపైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లలో వయోపరిమితి పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లకు వయోపరిమితి పెంచాలని ఇప్పటికే శాసనసభ, శాసన మండలి విప్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్
రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. మరి అటు శాసనసభ విప్ కానివ్వండి, శాసన మండలి విప్ కానివ్వండి, సో ఈ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలకు రాసేటువంటి ఎగ్జామ్స్లో వయోపరిమితిని పెంచాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీనిపైన 5 ఏళ్ళు పెంచుతారా 10 ఏళ్ళు పెంచుతారా అనే అంశం అయితే ఉత్కంఠంగా మారింది. త్వరలోనే దీనిపైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే సిబిఎఫ్సి చైర్మన్ గా శశికర్ వెంపటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎఫ్సి చైర్పర్సన్ గా శశిశేఖర్ వెంపటి నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఏదైతే సిబిఎఫ్సి చైర్మన్ వైస్ చైర్పర్సన్ గా శశిశేఖర్ వెంపటిని నియమించారు. దీని కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దీనికోసం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుండి 3 ఏళ్ల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రసార భారతి చైర్మన్ గా ప్రసూన్ జోషి పదోన్నతి పొందడంతో ఆయన సిబిఎఫ్సి చైర్పర్సన్ పదవి నుంచి వైదొలిగారు. దీంతో ప్రస్తుత నియామకం జరిగింది. మీడియా ప్రసార రంగం, పబ్లిక్ కమ్యూనికేషన్ రంగాల్లో శశిశేఖర్ వెంపటికి అపారమైన అనుభవం ఉంది. ఆయన నియామకంతో సిబిఎఫ్సి పనితీరు మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. మరి శశిశేఖర్ చైర్పర్సన్ గా నియమితులు అవ్వడంతో ఈ సిబిఎఫ్సి పనితీరు మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంచనా వేస్తున్నారు. సో ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ఇది ఈ రోజు న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. నితిన్ కొత్త చిత్రం షురు. మరి స్టార్ హీరో నితిన్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారని మనం చెప్పుకోవచ్చు. అటు నితిన్ అదేవిధంగా రితికా నాయక్ ఇద్దరు కూడా జంటగా నటించబోతున్నటువంటి చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. నితిన్ కథానాయకుడిగా నారి సిరిసవాడ, సోమశేఖర్ టీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సో ఈ చిత్రం బుధవారం ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫారిన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సో ఈ నెల 2వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారు. ఈ నెల 2వ వారం నుంచి కూడా ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కానుంది. నారా రోహిత్ ప్రేమ వినోదం, వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేటువంటి కథానాయకుడే నారా రోహిత్. సో నారా రోహిత్ నటిస్తున్నటువంటి కొత్త చిత్రాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో RN23 నారా రోహిత్ 23 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మణికుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఫౌటింగ్ సూన్ అనే ఉపశీర్షికతో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది. కరెన్సీ ప్రొడక్షన్ బ్యానర్ పై భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సో మొత్తానికి RN23 చిత్రం పైన అయితే అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మణికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ డబుల్ ధమాకా. మిస్టర్ బచ్చన్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రాలతో యూత్లో ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నటువంటి భాగ్యశ్రీ ప్రస్తుతం అక్కినేని అఖిల్తో నటిస్తున్న సంగతి తెలిసిందే. సో మరి అక్కినేని అఖిల్తోటి నటించినటువంటి చిత్రం లెనిన్లో ఈమె పోస్టర్ను నిన్న మే 6వ తేదీన భాగ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్లో అయితే ఆమె లుక్ చాలా బాగుంది. అదేవిధంగా భాగ్యశ్రీకి పుట్టినరోజు విషయం తెలుపుతూ మేకర్స్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో రాజసం ఉట్టిపడేలా కిరీటం ధరించి మీసకట్టుతో ప్రత్యేక వేషధారులో ఉన్నారు. ఈ లుక్ ప్రస్తుతం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాపై అయితే అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఇటీవల సోషల్ మీడియాలో నాగార్జున గారు కూడా అక్కినేని అఖిల్ చాలా స్పెషల్గా కనిపిస్తారు, చాలా డిఫరెంట్గా కనిపిస్తారని చెప్పారు. సో మొత్తానికైతే ఏదైతే బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేవిధంగా అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. సో ఇకపోతే మా అబ్బాయితోనే నాకు టైం సరిపోతుంది. లావణ్య త్రిపాఠి గారు సతీ లీలావతి సినిమా గురించి కొన్ని కీలక కామెంట్స్ చేస్తూ అదేవిధంగా తన అబ్బాయి గురించి మొత్తం చెప్పడం జరిగింది. మరి కొనిదెల్ల వరుణ్ తేజ్కి లావణ్య త్రిపాఠి గారికి ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. మరి ఆ బాబుతోనే టైం సరిపోతుందని చెప్పి కామెంట్స్ చేశారు. సో ఏదైతే లావణ్య త్రిపాఠి, దేవమోహన్ ఇద్దరు కలిసి నటించినటువంటి సతీ లీలావతి ఈ శుక్రవారం విడుదల కానుంది. తాతినేని సత్య దర్శకత్వం వహించిన సంగతి కూడా తెలిసిందే. సో దీని గురించి ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా చూసా చాలా బాగుంది, హిట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పి ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. సతీ లీలావతి షూటింగ్ టైంలోనే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ప్రతిరోజు షూటింగ్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకునేదాన్ని. కథ విన్నప్పుడు ప్రెగ్నెంట్ అని తెలీదు, ఎలాంటి సిమ్టమ్స్ లేవు, కానీ ఆ టైంలో షూటింగ్ అంత ఈజీ కాదని అర్థమైంది. ఆ మూవీ కోసం వెయిట్ కూడా తగ్గా, ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే మాత్రం షూటింగ్స్కి బ్రేక్ చేస్తా అని చెప్పి కూడా లావణ్య గారు చెప్పడం జరిగింది. సో ఇకపోతే
సత్య ఫస్ట్ టైం యాక్షన్ సీన్స్ లో పాల్గొన్న సతీ లీలావతిలో చూపించినట్లు రిలేషన్స్ బయట ప్రపంచంలో ఉండవు. అలాంటి పరిస్థితి ఏ మహిళకి రాకూడదు. నాకు వరుణ్ లాంటి మంచి భర్త దొరికారు. నా కొడుకు భర్తతో హ్యాపీగా ఉన్నావు. మరి ఆ బాబుతోనే నాకు టైం సరిపోతుందని చెప్పి లావణ్య త్రిపాఠి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో ఇకపోతే చూసుకున్నట్లయితే పెద్ది కథ అంతలా నన్ను కదిలించింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్నటువంటి పెద్ది సినిమా పైన అవినాష్ కొల్లా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో నా 10 ఏళ్ల కెరీర్లో ఒక కథకి ఇంతలా ఎక్సైట్ ఇదే మొదలు. దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథ విన్న తర్వాత ఓ 20 నిమిషాల పాటు నేను మనిషిని కాలేకపోయాను. ఆ కథ అంతలా నన్ను కదిలించింది. పెద్ది 1970-80లలో విజయనగరం ఏరియాలో జరిగిన కథ. అందుకే అక్కడి వీధులు, క్లాక్ టవర్ ఇవన్నీ రీక్రియేట్ చేస్తాము. అలాగే కుస్తీ, క్రికెట్ ఆటల విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నామని చెప్పి అవినాష్ కొల్లా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఈయన చూసుకున్నట్లయితే చిరంజీవి బాబీ గారు దర్శకత్వంలో వస్తున్నటువంటి మూవీలో కూడా ఈయన వర్క్స్ చేయబోతున్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఒక హిల్ స్టేషన్ కావాలి, అందుకు సంబంధించిన సెట్ను హైదరాబాద్లోని భూత్ బంగ్లాలో వేశామని చెప్పి సినిమా చూస్తున్నప్పుడు అది ఒక కొండ కింద ఉన్న ఊర్లా అనిపిస్తుందని చెప్పి కొన్ని ఈ పెద్ది సినిమా పైన, అంటే June 4th రిలీజ్ అవుతున్నటువంటి పెద్ది సినిమా పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా పైన భారీ హైప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా హైప్ని క్రియేట్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి కాన్సెప్ట్తో సినిమా రాలేదు. అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో పోషించినటువంటి M4M చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. అయితే ఈ సినిమా పైన జో శర్మ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో అసలు ఈ సినిమా విడుదలకు ముందే 15 అంతర్జాతీయ అవార్డులు లభించడం ఈ సినిమాకు విశేషమని ఆమె చెప్పడం జరిగింది. సో ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో ఒక సీరియల్ కిల్లర్ ఉంటారు. తను హత్యలు చేసిన తర్వాత ఆ మృతదేహాలను గొప్ప పెయింటింగ్స్ తరహాలో డెకరేట్ చేస్తుంటారు. ఈ తరహా కాన్సెప్ట్తో ప్రపంచంలో ఎక్కడ సినిమా రాలేదు. సో ఇందులో నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నటించా అని చెప్పి జో శర్మ ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది. సో మొత్తానికి సినిమా రిలీజ్ కాకముందునే 15 అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుందని కూడా చెప్పారు. సో ఈరోజు చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో ఇది మూవీ న్యూస్. మరి సాక్షిలో ఎటువంటి న్యూస్ కవర్ చేశారో చూసేద్దాం. తమిళనాట సస్పెన్స్ థ్రిల్లర్. గంటకు మారిన రాజకీయ సమీకరణాలు, విజయ్కి సీఎం కుర్చీ దక్కకుండా ద్రవిడ పార్టీల అనూహ్య ఎత్తుకడ, బద్ద వ్యతిరేక పార్టీలైనటువంటి డిఎంకే, అన్నా డిఎంకేల మధ్య పొత్తు, అన్ని వట్టి మాటలే అంటూ కొట్టేసిన ప్రధాన పార్టీలు మ్యాజిక్ ఫిగర్ తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పుకుంటానని విజయ్ను తిప్పి పంపిన గవర్నర్. ఎత్తుకు పై ఎత్తులతో రసకందాయంలో తమిళనాడు కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ. మరి మొత్తానికి ఏ క్షణం ఏం జరగబోతుందో తమిళనాడులో అనేది అంతు చిక్కట్లేదని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా మొత్తం విజయే ముఖ్యమంత్రి అవుతారు అనుకునేటువంటి నేపథ్యంలో విజయ్ వీళ్ళిద్దరూ బద్ద వ్యతిరేక పార్టీలు అయినటువంటి డిఎంకే, అన్నా డిఎంకే పొత్తుకు వెళ్తే మరి అక్కడ ఏ క్షణం ఏం జరగబోతుందో అనేది ఉత్కంఠంగా మారింది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా సెక్యూరిటీ చాలా గట్టిగా, చాలా భద్రత ఎక్కువగా ఉన్నటువంటి విజయ్కి నిన్న సాయంత్రం నుంచి కూడా తగ్గిపోయినటువంటి కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎందుకంటే దీనికి రాజకీయ అనిశ్చిత కారణం అని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారో తెలియనటువంటి నేపథ్యం కాబట్టి మరి నిన్న భద్రత కూడా తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. సో విజయ్కి సీఎం కుర్చీ దక్కకుండా ద్రవిడ పార్టీల అనూహ్య ఎత్తుగడ వేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి డిఎంకే, అన్నా డిఎంకే మధ్య పొత్తు ఏర్పడితే ఏ విధంగా ఉంటుంది, అసలు తమిళనాడులో ఏం జరగబోతుంది, ఎవరు అధికారంలోకి రాబోతుంది, ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కనుంది అనేది ఆసక్తికరంగా మారింది. సో మ్యాజిక్ ఫిగర్తోనే, సంఖ్యాబలంతోనే వస్తే మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకి వీలవుతుందని చెప్పి విజయ్ని వెనక్కి పంపినటువంటి పరిస్థితి, గవర్నర్ గారు వెనక్కి పంపినటువంటి పరిస్థితి. ఎత్తుకు పై ఎత్తులతో రసకందాయంలో తమిళనాడు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్పెషల్గా నిన్న తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిసి తన మద్దతు ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తున్న టీవీకి అధినేత. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాజిక్ ఫిగర్ అసలు సీన్ 1, సీన్ 2, సీన్ 3 అంటే ఎప్పుడు ఏం జరగబోతుంది, ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో పార్టీలు ఈ విధంగా జతగడితే మెజార్టీలా. సీన్ 1లో చూసుకున్నట్లయితే మ్యాజిక్ ఫిగర్ 118, 118లో 107 టీవీకేకి 5. ఎలాగా కాంగ్రెస్ టీవీకేకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. 55 ఏళ్ల తర్వాత డిఎంకే నుంచి విడిపోయి టీవీకేతో జతకడుతుంది. సో 5 కాంగ్రెస్, 2 వీసీకే, 4 లెఫ్ట్, మొత్తం కలిపితే 118 మ్యాజిక్ ఫిగర్ని అందుకుంటారు. సో సీఎం అప్పుడు విజయ్ వచ్చేటువంటి పరిస్థితి. ఇంకొక సీన్ 2 చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కాదు, ఇక్కడ సీట్లు చూసుకున్నట్లయితే 159 సీట్లు
సీట్లు. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే టీవీకే 107 సీట్లు, అన్నాడీఎంకే 47 సీట్లు, కాంగ్రెస్ 5. ఈ 3 చూసుకున్నట్లయితే 159. ఇక్కడ సంఖ్యాబలం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత మళ్ళీ హంగ కానివ్వండి, ఎమ్మెల్యేలు ఫిరాయించిన ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఇక్కడ ప్రభుత్వంలో ఎప్పుడు రద్దయ్యే ఛాన్సెస్ ఉండవని చెప్పి మనం సీన్ 2 చాలా బలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. సీన్ 3 చూసుకున్నట్లయితే 120 సీట్లు, అంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా 2 సీట్లు ఎక్కువ. ఇది ఎలా పాసిబుల్ అంటే మరి ఇప్పుడు అనూహ్య పరిస్థితి ఇదే. డిఎంకే అన్నాడీఎంకే జత కడితే ఏమవుతుంది అనుకున్నట్లయితే ఈ సీనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి 120 సీట్స్తో డిఎంకే అన్నాడీఎంకే బద్ద శత్రువులైన వీళ్ళిద్దరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారా అని చెప్తే నిపుణులు అయితే కొట్టి పారేస్తున్నారు. సో మరి ఎప్పుడు ఏం జరగబోతుంది అని చెప్పి ఎవరో ఒకరు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎంకే 59 సీట్లు, అన్నాడీఎంకే 47 సీట్లు, ఇక్కడ పిఎంకే 4, ఏయుఎంఎల్ 2 సీట్స్, వీసీకే 2 సీట్స్, లెఫ్ట్ 4 సీట్స్, ఏఎంఎంకే 1 సీట్, డిఎండికే 1 సీట్. మొత్తం ఏదైతే ఎక్సెప్ట్ కాంగ్రెస్ టీవీకేని పక్కకు తీసి మిగతా పార్టీలన్నీ కూడా జతకంటే మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 118 క్రాస్ చేసి 120 సీట్స్తో మరి డిఎంకే అన్నాడీఎంకే పొత్తు మరి అందరూ కలిసి మరి విజయ్ని ఆ కుర్చీ అందనీయకుండా, ముఖ్యమంత్రి కుర్చీ అందనీయకుండా చేస్తారా? మరి ఏం జరగబోతుంది అంటే తమిళనాట గంటకు కూడా రాజకీయాలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. సో టీవీకే గెలిచిన స్థానాలు 108. అయితే విజయ్ 2 చోట్ల పోటీ చేసి గెలవడంతో సంఖ్యాబలాన్ని 107గానే పరిగణిస్తారు. సో ఇక్కడ టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ 2 చోట్ల పోటీ చేస్తే సో అందుకే 108ని 107గా కన్సిడర్ చేసి ఇక్కడ చెప్పారు. విజయ్ పంచరత్నాలు. విజయ్ కోసం అహర్నిశలు కృషి చేసిన ఐదుగురు సభ్యుల బృందం. సో మరి విజయ్ టీవీకే పార్టీ ఏకంగా 108 స్థానాలతో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎగ్జిట్ పోల్స్ సైతం ఒక్క ఎగ్జిట్ పోలే 90 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది. యాక్సెస్ మై సంథింగ్ ఏదో ఎగ్జిట్ పోల్, బట్ మిగతా ఎవరు కూడా అసలు విజయ్కి 2 చోట్ల కూడా ఏదో ఒక చోటే గెలుస్తాడు అన్న ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. సో ఈ విజయం కోసం ఐదుగురు సభ్యుల బృందం ఎంతగానో కష్టపడి పనిచేసిందని చెప్పారు. ఇక మెట్రో ఫేజ్ 2కి ఆమోదం తెలపండి. ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాలి. ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ కారిడార్ను ఫేజ్ 3 కింద చేపట్టండి. ఇప్పటికే డిపిఆర్ సమర్పించామని వెల్లడి. కేంద్ర మంత్రి ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. సో కేంద్ర మంత్రి ఖట్టర్ని కలిసి ఆయన్ని సాల్వాతో సత్కరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసంలో ఆయన భేటీ అయ్యి ఆయన ఈ మెట్రో ఫేజ్ 2కి ఏదైతే ఆమోదం తెలపండి, ఇప్పటికే కేంద్రం వరకు మేము డిపిఆర్ డిపిఆర్ సమర్పించామని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ కారిడార్ని ఫేజ్ 3 కింద చేపట్టండి అని కూడా ఆయన వివరించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 7 కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్ 2 సమగ్ర ప్రణాళికలను రూపొందించి ఇప్పటికే డిపిఆర్ను సమర్పించినట్లు కూడా చెప్పారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, ఫేజ్ 3పై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఫేజ్ 2, ఫేజ్ 3 కింద మెట్రోను ఇటు ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ కారిడార్ ఫేజ్ 3ని కూడా ఫేజ్ 3 కింద ఈ మెట్రో విస్తరణ కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి ఖట్టర్కి విజ్ఞప్తి చేశారు. సో వయోపరిమితి 5 ఏళ్లు పంపు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపుపై కసరత్తు. అతి త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం. వయోపరిమితిపై స్పష్టత వచ్చాక కొత్త కొలువుల భర్తీ. సో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి ఒక నిబంధన ఉంటుందో ఆ నిబంధనను ఇప్పుడున్న వాటికంటే 5 ఏళ్లు పెంచాలా 10 ఏళ్లు పెంచాలా అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో 5 ఏళ్లు పెంచుతారా? సో దీనిపైన త్వరలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాతే ప్రభుత్వ నియామకాలు చేపట్టే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సో మోదీ హైదరాబాద్ షెడ్యూల్ ఖరారు. 10న మధ్యాహ్నం 2:20 గంటలకు 2 గంటల 20 నిమిషాలకు బేగంపేటకు, అనంతరం పలు అభివృద్ధి పనుల ప్రారంభం. సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ. సో ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ లో అటు అస్సాం, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో ఈవెన్ వెస్ట్ బెంగాల్తో భారీ మెజారిటీతో గెలిచినటువంటి బీజేపీ ప్రస్తుతం తెలంగాణపై కన్నేసిందని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే ప్రధాని మోదీ తెలంగాణకి రావడం మే 10న పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ షెడ్యూల్ ఖరారైంది. మరి ఆయన మధ్యాహ్నం
2 గంటల 20 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఆ తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభించి సాయంత్రం పరేడ్ గృహంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఏదేమైనప్పటికీ నెక్స్ట్ బీజేపీ కన్ను తెలంగాణ పైనే ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి ఎప్పుడు ఏ విధంగా అసలు 2 ఏళ్లలో వచ్చే ఎన్నికలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో వాటిపైన బీజేపీ గురిపడిందని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. కాంగ్రెస్ నయవంచనకు 4 ఏళ్లు, రైతు డిక్లరేషన్ అదో బక్వాస్ ముచ్చట. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ ఎన్నికల్లో మొత్తం 34 హామీలు ఇచ్చి ఒకటి నెరవేర్చలేదు. సమస్యలతో రైతాంగం మళ్లీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ చెడ్డి గ్యాంగ్లు కరోనా కన్నా డేంజర్. అభిమానులు బహుకరించిన నాగలతో కేటీఆర్ ఇక్కడ చూస్తున్నాం మనము. మరి రైతులు అక్కడ ఉన్నటువంటి అభిమానులు బహుకరించినటువంటి నాగలతో కేటీఆర్ కనిపిస్తున్నారు. సో రైతు డిక్లరేషన్ అదో బక్వాస్ ముచ్చట అని చెప్పి సో రైతు సంగ్రామ సదస్సులో అటు రేవంత్ రెడ్డి పైన అదేవిధంగా రాహుల్ గాంధీ పైన కూడా విరుచుకుపడ్డారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైతు సమస్యల్ని అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించట్లేదు. మరి ఈ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో అది 4 ఏళ్లు పూర్తయినటువంటి నేపథ్యం, కానీ 34 హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని చెప్పి ప్రభుత్వం పైన కేటీఆర్ ఫైర్ అయ్యారు. సో రిజిస్ట్రేషన్లపై ఇంటెలిజెన్స్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో అడ్డగోలు అవినీతి లెక్కలపై దృష్టి. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి సమాచారం. కొన్ని కార్యాలయాలకు నేరుగా వెళ్లిన ఇంటెలిజెన్స్ సిబ్బంది. సో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి జరుగుతుందంటూ వచ్చినటువంటి కథనాలపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. సో కొన్ని కార్యాలయాలకు నేరుగా వెళ్ళిన ఇంటెలిజెన్స్ సిబ్బంది కార్యాలయాలకు నేరుగా వెళ్ళి అక్కడ చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారం దక్కలేదనే కేటీఆర్ ఆక్రోశం. మరి నిన్న ఏదైతే అటు వరంగల్లో కేటీఆర్ అధ్యక్షతన రైతు సంగ్రామ సదస్సు జరిగిందో, మరి ఆ రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రజలు అసహించుకునేలా ఆయన వ్యాఖ్యలు. రైతు పేరుతో రాజకీయ డ్రామా. బీఆర్ఎస్ అసలు రంగు బయటపడింది. రైతు సంగ్రామ సదస్సు కాదు, బీఆర్ఎస్ ఆక్రోశ సభ. మంత్రి పొంగులేటి. సో ఇది మొత్తం రైతు సంగ్రామ సదస్సు కాదు, బీఆర్ఎస్ ఆక్రోశ సభ అని కూడా ఆయన చెప్పారు. రైతు పేరుతో రాజకీయ డ్రామాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ అసలు రంగు బయటపడిందంటూ కూడా మండిపడ్డారు. భవిష్యత్తులో కూడా అధికారం దక్కదనే భయంతోనే కేటీఆర్ ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని, కేటీఆర్లో తీవ్ర నిరాశ అసహనంలో తెలంగాణ ప్రజానీకం అసహించుకునేలా నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పి పొంగిలేటి మండిపడ్డటువంటి పరిస్థితి. సో ఈరోజు సాక్షిలో చూసుకున్నట్లయితే ఇది న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. ఇకపోతే ఎంటర్టైన్మెంట్ లో న్యూస్ చూసుకున్నట్లయితే హీరోయిన్ సమంత ఏదైతే మెయిన్ లీడ్ లో చేస్తున్నటువంటి మా ఇంటి బంగారం సినిమా, మరి మా ఇంటి బంగారం సినిమా అందరూ కూడా మేలో రిలీజ్ అవుతుంది అనుకుంటే మళ్ళీ ఇది జూన్కి పోస్ట్ పోన్ అయినటువంటి పరిస్థితి. హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించినటువంటి తాజా చిత్రం మా ఇంటి బంగారం. ఈ మూవీ విడుదల తేదీలో మార్పు చోటు చేసుకుంది. మే 15 నుంచి జూన్ 19కి వాయిదా వేసినట్లు మూవీ టీం ప్రకటించారు. ఓ బేబీ తర్వాత మనందరికీ తెలిసిన విషయమే. ఓ బేబీ తర్వాత అటు సమంత ప్రధాన పాత్రలో, అదేవిధంగా నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్నటువంటి మా ఇంటి బంగారం సినిమా పైన అయితే అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే వీరిద్దరు కాంబోలో వచ్చినటువంటి ఓ బేబీ ఎటువంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఈ సినిమా పైన ఎంతో ఆసక్తికరంగా అందరూ వేచి చూస్తుండగా, ఈవెన్ సమంతని కూడా బిగ్ స్క్రీన్ పై చూసి చాలా రోజులు అవుతుంది. ఆమె ప్రొడ్యూసర్గా వ్యవహరించారు తప్పిస్తే డైరెక్ట్గా హీరోయిన్గా చూసి చాలా రోజులు అవుతుంది అనుకున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే మళ్ళీ మే నుంచి జూన్ 19కి వాయిదా పడినటువంటి పరిస్థితి. ఇకపోతే చూసుకున్నట్లయితే నితిన్ తన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్. సో నిన్న బుధవారం రోజు పూజా కార్యక్రమాలతో వీరిద్దరి సినిమా కూడా ఘనంగా స్టార్ట్ అయింది. భలే లుక్. పోతే చూసాం మనం ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో కూడా చూసాము. ఏదైతే అక్కినేని అఖిల్ అదేవిధంగా భాగ్యశ్రీ బోర్సే ఇద్దరు కూడా కథానాయకులుగా వస్తున్నటువంటి లెనిన్ మూవీ పైన కూడా అంచనాలు నెలకొన్నాయి. మరి లెనిన్లో భాగ్యశ్రీ బోర్సే పోస్టర్ని రిలీజ్ చేశారు ఆమె బర్త్డే సందర్భంగా. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ మీసాలు, కిరీటం అంతా కూడా చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో వీరిద్దరూ నటించినటువంటి ఈ సినిమా పైన అంచనాలు భారీగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇలా వైవిధ్యమైన వేషధారణలో ఉన్న భాగ్యశ్రీ లుక్ చూస్తుంటే ఆమె పాత్ర చాలా శక్తివంతంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ లుక్ వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి, ఆ మీసాల వెనకాల కథ ఏంటి, కథలో ఈ పోస్టర్కు ఉన్న ప్రాధాన్యం ఏంటి అన్నది తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు కూడా వేచి చూడాల్సిందే.
సో మలుపుల కథ నందు అవిక గోరే జంటగా నటించినటువంటి అగ్లీ స్టోరీ ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాలో రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞానయన్ ఇతర పాత్రలు పోషించారు. సో మలుపుల కథ ఇది. ఏదైతే నందు అవిక గోరే ఇద్దరు కూడా జంటగా నటించినటువంటి ఈ సినిమా ఎన్నో మలుపులతో ఆసక్తికరమైన థ్రిల్లింగ్ సీన్స్ తో రూపొందించిన చిత్రం ఇది. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో ఆ సినిమాతో పోలిక వద్దు. సతీ లీలావతి ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య త్రిపాఠి గారు ఈ సినిమా గురించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో తను డైరెక్టర్ గా వర్క్ చేస్తారని కూడా చెప్పారు. కామెడీ కూడా సూపర్ గా ఉంటుందని ముందే అన్ని లీక్స్ ఇచ్చారు. తాతినేని సత్య దర్శకత్వంలో వచ్చినటువంటి సతీ లీలావతి ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నాగమోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏదైతే మీడియా సమావేశం జరిగిందో అందులో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ డైరెక్టర్గా కనిపిస్తాను. ఈ సినిమాలోని కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు. కొన్ని చోట్ల భావోద్వేగాల సన్నివేశం కూడా ఉన్నాయి. అలాగే మంచి సందేశం కూడా ఉంది. కానీ సందేశం ఏదో క్లాస్ చెప్తున్నట్టుగా ఉండదు. ఈ సినిమాలో చూపించినట్లుగా రిలేషన్స్ బయట ప్రపంచంలో ఉండవు. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకి రాకూడదు. కమల్ హాసన్ గారి సతీ లీలావతితో మా చిత్రాన్ని పోల్చలేము. మరి ఏదైతే గతంలో కమల్ హాసన్ గారి సతీ లీలావతి వచ్చిందో దాంతో పోల్చలేమని చెప్పి ఆమె ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక పెద్ద సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అవినాష్ కొల్లా. పెద్ద కథ విని షాక్ అయ్యాను. ఒక 20 నిమిషాల పాటు నేను మనిషిని కాలేకపోయానని కూడా ఆయన చెప్పారు. 10 ఏళ్ల కెరీర్లో ఒక సినిమా కథ ఇంతలా ఎగ్జైట్ కావడం ఇదేసారి. ఈసారి కథ అంతలా నన్ను కదిలించింది అని చెప్పి ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ సినిమాపై రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్నటువంటి పెద్ద సినిమా పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ సినిమాలో స్క్రాచ్ నుంచి వేసిన సెట్స్ 24 ఉంటాయి. అలా కాకుండా సెటప్స్ అయితే దాదాపు 60 నుంచి 70 పైనే ఉంటాయి. విజయనగరం ఏరియాలో ఫ్లాక్ టవర్, అక్కడ వీధులు వీటన్నింటినీ రీక్రియేట్ చేస్తామని చెప్పి విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా డిజైన్ చేస్తాము. కుస్తీ సన్నివేశాల కోసం అండర్ గ్రౌండ్ సెటప్ వేసాం. ఒక సినిమాకి సెట్ వేసినప్పుడు అది ప్రేక్షకులకు సెట్ అని తెలియకూడదు. నా వరకు పెద్ద సినిమాకి వేసిన సెట్స్ అని ప్రేక్షకులు గ్రహించలేరు. ఏదైనా సినిమాకి సెట్స్ వేస్తే అది సెట్స్ కాదు, సినిమా అంటే ఆ విజువల్స్ కానివ్వండి, ఆ సెట్స్ అని తెలియకుండా అందులో నిమగ్నం అయిపోవాలి. అప్పుడు ఏ సెట్స్ వేసినా సరే అది అక్కడికి వెళ్ళి షూట్ చేశారనే విధంగానే ప్రేక్షకులకు అనుభూతి రావాలి. ఆ విధంగానే పెద్ద సినిమాకి సంబంధించినటువంటి సెట్స్ వేశామని చెప్పి ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి నమస్తే తెలంగాణలో ఎటువంటి న్యూస్ కవర్ చేశారో చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నాము నిన్న ఏదైతే వరంగల్లో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించారో అందులో ఒక రైతు ఇచ్చినటువంటి నాగలతోటి కేటీఆర్ గారు సో పంట కొంటారా తన్నులు తింటారా ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని మెయిన్ పాయింట్స్. రాష్ట్రంలో కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనలో 1000 మందికి పైగా రైతులు బలయ్యారు. రోడ్డును పడిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. సో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 1000 మందికి పైగా రైతులు బలవన్మరణాలు చేసుకున్నారు. సో వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి, కుటుంబాలకు అండగా నిలబడాలి అని చెప్పారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లోని 34 హామీలను వెంటనే అమలు చేయాలి, లేదంటే ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో రైతు డిక్లరేషన్ లో 34 హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులకు పైగా పడిగాపులు పడుతున్న లక్షలాది మంది రైతుల పంటలను ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలి. అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి. మరి ఏదైతే అటు మక్క, వడ్లు, మొక్కజొన్న ఇవన్నీ కూడా జొన్నలు వాటికి పడిగాపులు చూస్తున్నారో సో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ వెంటనే లక్షలాది మంది రైతులు పంటలను ఎలాంటి కొర్రీలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పారు. రైతుకు 3 సార్లు ఎగ్గొట్టిన పెట్టుబడి సాయాన్ని బాకీలతో సహా చెల్లించాలి. 2 లక్షల రుణమాఫీ కానీ రైతులకు ఇప్పటికైనా రుణ విముక్తి కల్పించాలి. రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలి. ఏదైతే రుణమాఫీ అన్నారో ఆ రుణమాఫీని అదేవిధంగా రుణ విముక్తి కల్పించి రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలి. ఇక్కడ కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు. ఎకరానికి 15,000 వస్తున్నాయా? మరి రైతు సంగ్రామ సదస్సులో డైరెక్ట్ గా రైతుల్ని అడగడం జరిగింది. ఎకరానికి 15,000 వస్తున్నాయా? 2 లక్షల రుణమాఫీ జరిగిందా? రైతు కూలీలకు
12,000 ఏవి? అన్ని పంటలకు బోనస్ వస్తున్నదా? అన్ని పంటలు కొంటున్నారా? కౌలు రైతుకు ఎకరానికి 14,000 వేస్తున్నారా? పంటల బీమా పథకం వచ్చిందా? అసైన్డ్ రైతులకు పట్టాలు ఇచ్చిండ్రా? 34 హామీల్లో ఒక్కటైనా అమలైందా అని చెప్పి ఇవి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి రైతులను కేటీఆర్ అడిగినటువంటి పరిస్థితి. నువ్వు తాలు తీస్తే రైతులు నీ తోలు తీస్తారు. మక్కలు కొనుక్కుంటే సర్కార్ 1000 ముక్కలవుతుంది. ఎగవేతల ఏతుల రేవంత్ రెడ్డి అని ప్రజలే అంటున్నారు. గల్లీ కార్యకర్త పత్తాలేడు, ఢిల్లీ నేత కనిపిస్తలేడు. కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్ బోగస్ పత్రం. చెప్పింది బట్టబాజ్ ముచ్చట్లు, చేసేది దోకేబాజ్ పనులు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ కాదు, రెన్యువల్ సీఎం. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి రైతు వారోత్సవాల పేరుతో ఉత్సవాలు పెట్టి ఎక్కడ పండుకున్నారు? రైతులకు పైసలు లేవు, రాహుల్ కు మాత్రం మూటలు. కాంగ్రెస్ పాలనలో దందాలు, కమిషన్లు, కొట్లాటలు. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ నిప్పులు. సో మొత్తానికి ఏదైతే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి పైన కీలక కామెంట్స్ చేశారు. ఎగవేతల రేవంత్ రెడ్డి రెగ్యులర్ కాదు, రేవంత్ రెడ్డి రెగ్యులర్ కాదు, రెన్యువల్ సీఎం అని చెప్పి ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కినటువంటి పరిస్థితి అని చెప్పి రేవంత్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే రైతులకు నాగలతో దున్నుడే కాదు, తిరిగేసి తరిమి కొడతారు. రైతులకు ఓపిక నశిస్తే భూకంపం పుట్టిస్తారు అని చెప్పి, రైతులకు కనుక కోపం వస్తే భూకంపం పట్టిస్తారో అని చెప్తున్నారు. రైతు డిక్లరేషన్ ఏమైందని గల్లా పట్టి అడగండి. కాంగ్రెస్ నేతల కాళ్ళు కాదు కాలర్ పట్టుకోండి. దండం పెట్టకండి, కాంగ్రెస్ కి పిండం పెట్టండి. ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు. రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. కాంగ్రెస్ వాళ్ళకు దమ్ముంటే మార్కెట్లకు రండి. ఎర్రవల్లి. రైతు బంధు పాలన రావాలి. సత్యవతి రాథోడ్. రైతుల మరణాలన్నీ కాంగ్రెస్ సర్కార్ హత్యలే. పల్లా. సో మొత్తానికి నిన్న ఏదైతే రైతు సంగ్రామ సదస్సు జరిగిందో అందులో నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి, ఇక్కడ రైతు డిక్లరేషన్ ఏమైందని చెప్పి అడిగినటువంటి పరిస్థితి. సో దండం పెట్టడం కాదు, పిండం పెట్టాలి, కాళ్ళు మొక్కులు కాదు, కాళ్ళను పట్టుకుని అడగాలని చెప్పి కేటీఆర్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్ళకి దమ్ముంటే మార్కెట్లకు రండి అంటూ ఎర్రవల్లి కూడా అడిగినటువంటి పరిస్థితి. రైతు బంధు పాలన రావాలి అని సత్యవతి రాథోడ్. మొత్తానికి కేసీఆర్ హయాంలో రైతులకు రైతు బంధు ఇచ్చి రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. రైతు బంధు పాలన రావాలని సత్యవతి రాథోడ్ చెప్పారు. రైతుల మరణాలన్నీ కూడా కాంగ్రెస్ హత్యలే అని చెప్పి పల్లా చెప్పడం జరిగింది. రైతు బతుకు బాగుపడ్డదా? రైతుకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది. ఓపిక నశిస్తే అదే రైతుకు భూకంపం పుట్టించే శక్తి కూడా ఉంటుంది. యాది పెట్టుకో. నాగన్లతో పొలాలు దున్నడం తెలుసు, అదే నాగలతో తిరగేసి కాంగ్రెస్ వాళ్ళను ఊరూరా ఉరికించి కొట్టుడు కూడా రైతుకు తెలుసు. కేటీఆర్ రైతుకు ఉన్నటువంటి శక్తి గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. తమిళనాట నంబర్ గేమ్. రసవత్తరంగా మారిన రాజకీయాలు. ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన టీవీకేకు ఇంకా 5 సీట్లు అవసరం. మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలు. ఇప్పటికే నో చెప్పిన లెఫ్ట్ ఐయుఎంఎల్. విజయ్కి వ్యతిరేకంగా ఏకమవుతున్న బద్ధశత్రువులు డీఎంకే, అన్నా డీఎంకే. రెండు పార్టీల మధ్య రహస్య చర్చలు. చెరో 2.5 ఏళ్ల అధికారం పంచుకునేందుకు అంగీకారం. మరి మొత్తానికి చూసుకున్నట్లయితే అటు తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. టీవీకే విజయ్ని సీఎం కుర్చీ దాటనీయకుండా కూడా చూసేటువంటి పరిస్థితి. ఇకపోతే కర్కశ పాలనలో కడతేరిన కర్షకులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపల్లిలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద గల జాతీయ రహదారిపై బైఠాయించిన మృతుల కుటుంబ సభ్యులు జీవన్ రెడ్డి, దివాకర్ రెడ్డి. ఇక్కడ చూసుకున్నట్లయితే పంటలను కాపాడుకోవడానికి వెళ్లి 4 అన్నదాతల దుర్మరణం. కొనుగోలు కేంద్రాల్లో మరణ మృతంగం. ఈదురుగాలులకు వేర్వేరు చోట గోడా షెడ్డు కూలి రైతుల మృత్యువాత. సర్కార్ నిర్లక్ష్యానికి తండ్రి కొడుకులు బలి. ప్రభుత్వం కాంటా వేయని ధాన్యాన్ని తరలించని కారణంగా ఘోర ఘటనలు. మరో 3 రైతులకు గాయాలు. మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేటలో విషాదం. అర్ధరాత్రి రైతులు చనిపోతే మధ్యాహ్నం వరకు కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు. బీఆర్ఎస్ ధర్నాతో ఘటనా స్థలానికి చేసి బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన కేటీఆర్. వారంలోనే 8 మంది రైతుల మృతి. మరి అకాల వర్షాలు కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, దీంతో ఏకంగా ఎక్కడికక్కడ రైతులు ఆత్మహత్యలు లేదు అంటే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏదైతే రైతులు అర్ధరాత్రి చనిపోతే పొద్దునైనా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ ధర్నా చేయడంతో అక్కడికి చేసి వచ్చి వెంటనే 5 లక్షల ఆర్థిక సహాయం కేటీఆర్ గారు ప్రకటించారు. ఇది పంట ఉత్పత్తుల కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తుండటంతో రైతుల పాలిట కాంగ్రెస్ సర్కార్ మరణ శాసనం రాస్తున్నది. పంటను కొనే దిక్కుల లేక రోజుల తరబడి కళ్ళాల్లో కాపలా కాస్తూ దిగాలతో అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి. అయినా సరే ప్రభుత్వం దిగి రాలేదంటూ ఇక్కడ ఒక న్యూస్ చూసాము. బెంగాల్లో ప్రజ్వరిల్లిన హింస. టీఎంసీ బీజేపీ పరస్పర దాడులు.
ముగ్గురు కార్యకర్తల హత్య, బుల్డోజర్తో టీఎంసీ ఆఫీస్ కూల్చివేత, మార్కెట్లోని పలు షాపులు ధ్వంసం, భయంతో వ్యాపారుల పరారీ, లెనిన్ విగ్రహం ధ్వంసం, స్థానిక సంస్థల కార్యాలయాలకు తాళాలు, వాటిపై బీజేపీ జెండాల ఎగరవేత, హింసకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలంటూ సీఈసీ ఆదేశం. మరి మొత్తానికి అటు వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్లయితే మమతా బెనర్జీ నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్నారు. సో అటు టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు కార్యకర్తల హత్యకు కూడా గురైనటువంటి పరిస్థితి. టీఎంసీ ఆఫీస్ని బుల్డోజర్లతో కూల్చివేశారు. సో అక్కడైతే భయాందోళన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సిటీ నో సేఫ్టీ, దిల్సుఖ్ నగర్ లో 2.5 గంటల పాటు సాధారణ మహిళ మాదిరిగా నిలబడ్డ సిపి. ఆమెను చుట్టుముట్టిన 40 మంది పోకిరీలు, వెకిలి చూపులు, అసభ్యకర మాటలు. ఎటు వెళ్తే అటు వెంబడించిన యువకులు. 2.5 గంటల పాటు పత్తాలేని పెట్రోలింగ్. క్షీణించిన శాంతి భద్రతల తీరును వెలుగులోకి తెచ్చిన మహిళా పోలీస్ ఆఫీసర్. రాజధానిలో మహిళలకు కరువైన భద్రత, బయటపెట్టిన పోలీస్ కమిషనర్ సుమతి. రేవంత్ సర్కార్ పనితీరు గుట్టురట్టు. సో మొత్తానికి మల్కాజ్గిరి సిపిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి సుమతి గారు నిన్న దిల్సుఖ్ నగర్లో అర్ధరాత్రి ప్రాంతంలో 12 గంటల నుంచి 3:30 గంటల వరకు సాధారణ మహిళగా అక్కడ రోడ్డుపై నిల్చుని, బస్టాండ్ వద్ద నిల్చుని అన్ని గమనిస్తున్నటువంటి పరిస్థితి మహిళా భద్రత విషయంలో. సో అక్కడ 40 మంది పోకిరీలు ఆమెని వెంటాడినటువంటి పరిస్థితి. ఆమె ఎటు వెళ్తే అటు వెంబడించి యువకులు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో దీని మొత్తానికి రాజధానిలో మహిళలకు కరువైన భద్రత అంటూ ఇక్కడ ఒక న్యూస్ కవరేజ్ చూసాం. మరి నమస్తే తెలంగాణలో ఈ రోజు న్యూస్ ఇది ఉంది. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నిఖిల్ కొత్త సినిమా, మరి నితిన్ కొత్త సినిమా. నితిన్ అదేవిధంగా రితీష్ నాయక ఇద్దరు కూడా కలిసి చేస్తున్నటువంటి సినిమా నిన్న పూజ కార్యక్రమాలతో ప్రారంభించారని చెప్పుకోవచ్చు. తుది దశలో ఆదర్శ కుటుంబం. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా ఆదర్శ కుటుంబం. హౌస్ నెంబర్ 47 ఉపశీర్షిక. హరికాన్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ చిన్నబాబు నిర్మిస్తున్నారు. వినోదాత్మక అంశాల మేళవింపుతో క్రైమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. మరి మొత్తానికి వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఆదర్శ కుటుంబం ఫైనల్ షూట్ కంటే తుది దశకు చేరుకుందని మనం చెప్పుకోవచ్చు. ఇటీవలే క్లైమాక్స్ లోని పోరాట ఘట్టాలను చిత్రీకరించారని కూడా తెలుస్తుంది. ఇందులో చిత్ర ప్రధాన తారాగణం పాల్గొన్నదని తెలిసింది. ఇంకా కొంత టాకీ పార్ట్ మాత్రమే మిగిలిందని, త్వరలో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని కూడా. ఈ సినిమాలో నారా రోహిత్ ఒక కీలక పాత్రను కూడా పోషిస్తున్నారు. త్రివిక్రమ్ తనదైన శైలి, హాస్యం, కుటుంబ భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. మొత్తానికి వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినటువంటి నేపథ్యంలో అధికారికంగా త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. లీలావతి ఆద్యంత నవ్విస్తుంది. సో మనం ఇప్పటివరకు చూసాము లావణ్య త్రిపాఠి గారు మెయిన్ లీడ్లో వస్తున్నటువంటి సతీ లీలావతి సినిమా పైన ఆమె చేసినటువంటి కామెంట్స్. ఆ సినిమా షూటింగ్లోనే ఆమె ప్రెగ్నెంట్. తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో డైరెక్టర్గా వర్క్ చేస్తాను, కామెడీ నవ్వుకోవచ్చు అని చెప్పి సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ నెల 8న ఈ సినిమా రిలీజ్ అవడంతో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఎల్లెమ్మలో నాయికగా. సో మొత్తానికి బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న డివోషనల్ థ్రిల్లర్ ఎల్లమ్మ. సో బలగం సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నటువంటి వేణు తన నెక్స్ట్ మూవీ ఎల్లమ్మగా ప్రకటించారు. ఎల్లమ్మలో ఈ మ్యాజిక్తో మ్యూజిక్ చేసేటువంటి డిఎస్పి హీరోగా పరిచయం అవుతున్నారు. మరి ఇందులో చూసుకున్నట్లయితే ప్రస్తుతం షూటింగ్లో ఉంది. సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని విడుదల చేసిన ఈ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచింది. అయితే ఈ సినిమాలో కథానాయిక ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నాయికగా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఎల్లమ్మలో కథానాయికగా మృణాల్ ఠాకూర్ ఉంటుందా? ఫస్ట్లో సాయి పల్లవి, కీర్తి సురేష్ పేరు కూడా వినిపించాయి. మరి ఇప్పుడు మృణాల్ని ఫైనల్ చేస్తారా? అధికారికంగా ప్రకటన వచ్చే వరకు కూడా వేచి చూడాల్సిందే. సో కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్గా శశిశేఖర్ వెంపటి. కేంద్ర సెన్సార్ బోర్డు నూతన చైర్మన్గా శశిశేఖర్ వెంపటిని నియమితులు చేశారు. సో జో శర్మ ప్రధాన పాత్రలో నటించినటువంటి M4M సినిమా గురించి హీరోయిన్ జో శర్మ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అంతర్జాతీయంగా 15 అవార్డులను సినిమా విడుదలకు ముందే గెలుచుకుందని చెప్పి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఇందులో ఆమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా కనిపిస్తుందని కూడా కామెంట్స్ చేశారు. ప్రేమలోని చీకటి కోణం. మరి అటు నందు, అవికా గోరే ప్రధాన పాత్రలో నటించినటువంటి రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ. ప్రణవ్ స్వరూప్ దర్శకుడు. సో ఈ సినిమా అంతా కూడా
కొత్త మలుపులు తిరుగుతూ అందరిని ఆకట్టుకుంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకి రానుంది. సో 1980 దశకాన్ని రీక్రియేట్ చేశాం. రామ్ చరణ్ హీరోగా వస్తున్నటువంటి పెద్ద సినిమా పైన భారీ అంచనాలు నెలకొల్పే విధంగా ఏమంటారు ప్రొడక్షన్ డిజైనర్ అయినటువంటి అవినాష్ కొల్లా స్పష్టం చేశారు. సో ఈ సినిమా సెట్స్ అని తెలియకుండా 1980 విజయనగరంకి సంబంధించినటువంటి క్లాక్ టవర్స్ కానివని అన్ని సెట్ చేశామని, ఇప్పటికే జూన్ 4న ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుంది అని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సినిమా పైన భారీ అంచనాలు నెలకొల్పుతున్నాయని చెప్పవచ్చు. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణలో ఈ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కవర్ చేసాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం అటు పొలిటికల్ అయినా ఇటు ఎంటర్టైన్మెంట్ అయినా మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ యూనివర్సల్ టుడేని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.